నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ గ్రౌండ్ ను నూతనంగా తయారు చేయించి ప్రారంభించిన చొక్కాకుల వెంకట్రావు. ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా. చెంబాల ఏ ఒక్కరిని నిరాశపరచదు, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. హీరో ఆది సాయి కుమార్. విశాఖపట్నం జిల్లాకు కూతవేటు దూరంలో ఉన్న సబ్బవరం మండలంలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నట్లు, ఈ పరిస్థితిలో తన సొంత భూములో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి యువకులకు ఇవ్వడం అంత ఆశాభాష అయిన పని కాదు. ఏది ఏమైనా చొక్కాకుల వెంకట్రావు గారు యువతపై చూపించిన ప్రేమానురాగాలు అద్భుతం, ఆనందనీయం. ప్రతి సంవత్సరం చెరువులో సంక్రాంతికి 3 రోజుల పాటు మండల స్థాయిలోను జిల్లా స్థాయిలోను తన సొంత ఖర్చులతో 3 రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువతను ఉత్సాహపరిచే క్రమంలో ఈ సంవత్సరం ఆ చెరువులోని నీరు ఉండడంతో ఒమ్మవానిపాలెం దగ్గర గల అతను సొంత భూమిలో క్రికెట్ గ్రౌండ్ తయారు చేసి ఆదివారం నాడు ప్రారంభించడం జరిగింది. కొంచెం ఫిల్ చేసి నీట్గా ఒక క్రికెట్ గ్రౌండ్ ఏ విధంగా అంత పెద్ద ఎత్తులో చేయకపోయినా కొంత బాగుందిరా అన్న విధంగా, ఎందుకంటే మనం చెరువులో ఆడుతున్నాం, ఈ సంవత్సరం నీళ్ళు ఉన్నాయి, కొంచెం అవుదు అక్కడ, కాబట్టి ఈ గ్రౌండ్నే మనకు నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ గ్రౌండ్ మ్యాక్సిమం కన్ఫర్మ్ చేద్దాం, కానీ కన్ఫర్మ్ చేసినా చేయకపోయినా ఈ గ్రౌండ్ అయితే మనం తయారు చేద్దాం. తయారు చేయడానికి మా అందరి సాయి శక్తిలో మేము ప్రయత్నించి మరి గ్రావులు ఏదోలాగా తెప్పించి దీన్ని ఫిల్ చేసి కొంత, ఎందుకంటే ఇది మంచి మట్టే, దానికి కొంచెం గ్రావెల్ మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి గ్రౌండ్లో తయారవుతుంది. కాబట్టి అది మీ అందరి సమక్షంలో నేను హామీ ఇస్తూ ఉన్నాను. దానికి ఎటువంటి ఖర్చు అయినా మేము భరిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, క్రికెట్ని ఈ గ్రౌండ్ ఏదైతే ఓపెనింగ్కి మా అంతకాపల్లి గ్రామ పెద్దలందరినీ అలాగే చాలామంది క్రికెటర్స్ని పిలిచి మా సమక్షంలో మరి క్రికెట్ని గ్రౌండ్ని ఓపెన్ చేసినందుకు, ముఖ్యంగా మరి త్రివిలాష్ నాయుడు కూడా ఈ కార్యక్రమానికి, ఎందుకంటే ఈ క్రికెట్ అన్నది మరి ఆయన ద్వారా చాలామంది పిల్లలు మరి క్రికెట్లో రావడం, దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఆయన ఆధ్వర్యంలోనే పోటీలు జరుగుతూ ఉన్నాయి. అంత చక్కగా ఆ 3 రోజులు కూడా ఆ కార్యక్రమాన్ని కర్తవ్యాన్ని నిర్వహించి లాస్ట్ వరకు మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ ఉన్నాడు. మరి మనందరి తరఫున ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ సోదరులు దొంగల దేవుడిబాబు గారు, అలాగే సుందారావు గారు, అలాగే పల్లరావణ గారు, అలాగే బర్ల దేవుడిబాబు, అలాగే మరి మనోహర్ గాంధీ, అలాగే శుభవరపు నాయుడు గారు, శుభవరపు రావు గారు, అలాగే చాలామంది పెద్దలు, మెయిన్ మోహన్, ఎందుకంటే స్థానికంగా ఏదైతే మరి మోహన్ కూడా చక్కగా మరి మీ అందరికీ తోడ్పాటుని ఇస్తూ ఉన్నారు. పెద్దలు సీనియర్ నాయకులు, అలాగే మాజీ పంచాయతీ బోర్డు మెంబరు మన కారుకొండ పైడు గారికి, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా, మరి రావునకు కూడా పల్లరావున అందరూ కూడా పేరు పేరున, అలాగే ముఖ్యంగా మీ అందరి యువతకి, ఈ బొమ్మవారపాలెం యువకులకి అందరూ కూడా పేరు పేరున మా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. విశాఖ జిల్లా కూర్మన్నపాలెంలోని స్టీల్ సిటీ డిపో తరలింపు అన్నది జరగదని, ఇందుకోసం నేషనల్ మజ్దూర్ యూనియన్ కృషి చేస్తుందని యూనియన్ ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు డిపో ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డిపో కొనసాగడం కోసం 101 రోజులుగా కార్మికులు తలపెట్టిన దీక్షలను స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హామీతో నిలిపివేస్తున్నట్లు తెలిపారు. డిపో నిర్వహణ కోసం తీసుకున్న లీజు ముగిసిందని, దీనిని 33 ఏళ్లకు పొడిగించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను కోరామని తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో నేతలు పిఎన్ మూర్తి, ఏకే శివాజీ, రామారావు, ప్రసారావు, పిబివి మోహన్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, కార్పొరేటర్ బోండా జగన్, పిల్ల శంకర్రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు మరి వేలాది ప్రజలు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కొరకు భూములు ఇచ్చి ఇవాళ మన ప్రతిష్ట, ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టకే బ్రహ్మాండమైన స్టీల్ ప్లాంట్ ఉండాలని ఏర్పాటు చేసింది. దాంట్లో ప్రజల రవాణా అవసరం నిమిత్తం దాదాపు 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఇక్కడ ఏర్పాటు చేశారో డిపోని,
ఈ మధ్య కాలంలో స్టీల్ ప్లాంట్ అధికారులు దీన్ని తీసేయాలని ఏదైతే ప్రపోజల్ ఇవ్వడం జరిగిందో దాని మీద ఈ జిల్లాలో ఉన్నటువంటి గాజువాక శాసనసభ్యులు పెద్దలు మరి పల్లా శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విష్ణు కుమార్ రాజు గారు లాంటి జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి భరత్ గారు కానీ, ఇవాళ రామ్మోహన్ నాయుడు గారు మంత్రివర్యులు కానీ స్పందించి ఈ డిపో ఇక్కడే ఉండే విధంగా కేంద్ర మంత్రివర్యులతోనూ సహాయ మంత్రివర్యులతోనూ మాట్లాడి ఇవాళ డిపో ఇక్కడే కంటిన్యూ చేయడానికి DDRS మీటింగ్ లో కూడా ఏదైతే ఇవాళ తీర్మానం చేయించి ఇవాళ స్టీల్ ప్లాంట్ పంపించడం జరిగిందో, నిన్న కలెక్టర్ గారు హామీ ఇచ్చిన మేరకు, మొన్న విష్ణు మేరకు పల్లా శ్రీనివాసరావు గారు హామీ ఇచ్చిన మేరకు ఏదైతే ఈ డిపో ఇక్కడే ఉంటుందని ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ మేరకు ఏదైతే ఇక్కడ ఉంచాలని హామీ ఇవ్వడం జరిగిందో ఆ మేరకు 101 రోజుల నుంచి జరుగుతున్న రిలే నిరాహార దీక్ష ఇవాళ జిల్లా స్థాయి కార్యకర్తలందరూ మీటింగ్ లో ఆ నిరాహార దీక్షను క్లోజ్ చేస్తూ భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ డిపో ఎత్తే అనే పరిస్థితి రానికుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికారులు హామీ ఇస్తున్నారు కాబట్టి ఆ మేరకు ఉద్యమాన్ని విరమించడం జరుగుతుంది. ఏ పరిస్థితులైనా మరలా ఈ పరిస్థితి ఏర్పడితే మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో మళ్ళీ ఉద్యోగ కార్యక్రమం ప్రారంభించడానికి కూడా వెనకం చేసే సమస్య లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ మధ్య కాలంలో గత 2 రోజుల క్రితమే APSRTC నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కి రాష్ట్ర స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఇవాళ సమస్యలు చర్చించడానికి అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, కూటమి ప్రభుత్వానికి నేషనల్ మజ్దూర్ యూనిటీ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ సమస్యల విషయం ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణ పరిష్కారానికి ముందుకు రావాలని, ప్రమోషన్ జాప్యాన్ని కూడా నివారించాలని చెప్పి మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు కోరన్పాలెం ఏదైతే స్టీల్ డిపో ఏరియాలో బహిరంగ సభకు ఇచ్చేయడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారు అనివార్య కారణాల వల్ల బిజీ ఉన్నందుకు రాలేకపోయారు. ఏదైతే మరి ఇక్కడ చూస్తున్నాం, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో మరి పూర్వ స్టీల్ ప్లాంట్ ఏర్పడిన టైంలోనే ఇక్కడ స్టీల్ డిపో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అనివార్య కారణాల వల్ల ఈ మధ్యకాలంలో స్టీల్ ప్లాంట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అని బేస్ చేసుకుని దీన్ని తరలించడానికి ప్రయత్నం చేయగా ఏదైతే మన వై శ్రీనివాసరావు గారు ప్రధాన కార్యదర్శి గారు ఇక్కడ ఉన్న సభ్యులందరూ సహకారంతో ఇక్కడ ధర్నా ఉద్యమం చేయడం, ఉద్యమంతో పాటు మన ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ, ఎంపీ గారి భర్త గారిని కానీ, అలాగే మన విష్ణు కుమార్ కలిసిన తర్వాత దీనికి ఒక మంచి నిర్ణయం తీసుకొని డిపో ఇక్కడే ఉండే విధంగా అది కృషి చేయడం జరిగింది. దీంతో పాటు మన గౌరవ శాసనసభ్యులు కూడా ఆల్టర్నేట్ కూడా దీంతో పని లేకుండా మన ఆల్టర్నేట్ కూడా ఇంకో ప్లేస్ కూడా చూసుకోవడం జరిగింది. త్వరలో దాన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఏదేమనుకున్నా సరే ప్రభుత్వం ఉన్నంత వరకు దీన్ని ఆపే బాధ్యత మేము తీసుకుని చెప్పి వెళ్ళిపోతుంటే సెలవు తీసుకుంటే 5 ఎకరాలు కూడా మనం ఆర్పే చేస్తాం. ఇది ఉన్నంత వరకు ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ఒక డిపో తరలించాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని ఎవరు ఇచ్చేస్తారు? అది వెచ్చించాలంటే కష్టం కాబట్టి మనం ఉన్నదాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఈవేళ స్టీల్ ప్లాంట్ కోసం 1000 ఎకరాలు త్యాగాలు చేసిన మాకు ఈ ప్రాంతంలో డిపో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఇది డిపో తరలించడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా 70% ఇక్కడ ఆక్యుపేషన్ లో ఉన్నారు, ఇక్కడ అన్ని ఇల్లు కట్టుకున్నారు, నిర్మాణం పిల్లలు ఇక్కడ ఉండే ఎడ్యుకేషన్ కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి 100% ఇక్కడ ఉంటే మేలు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రధాన ద్వారం వద్ద విశాఖ ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్టు లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి సమస్యలపై గొంతెత్తి నినాదించారు. సుమారు 64 గ్రామాలకు చెందిన నిర్వాసితులు కుటుంబ సభ్యులతో కలిసి గేటు బయట బైఠాయించి నినాదాలు చేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు, కార్మిక సంఘాల నాయకులు అక్కడికి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని కేంద్రం పెడచెవిన పెట్టిందని ఆందోళన వ్యక్తం చేశారు. నాడు ప్లాంట్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకు నేటికి పూర్తి న్యాయం జరగలేదని అన్నారు. ఎన్నికల ముందు ప్రస్తుతం ఎంపీ, ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క ఆర్ కార్డ్ కుటుంబానికి ఉక్కులో మిగిలిన భూమిని ఒక్కొక్క ఎకరం చొప్పున 1 టైం సెటిల్మెంట్ చేయాలని, అంతవరకు జీవన భృతిగా ఒక్కొక్క కుటుంబానికి నెలకు 25,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఆందోళన నేపథ్యంలో ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మనం ఇంత భూములు ఇచ్చిన అందుకు స్టీల్ ప్లాంట్ కి మనం గతంలో 1970 సుమారు 74లో మన తాత ముత్తాతలు స్టీల్ ప్లాంట్ వస్తుందని ఇందిరాగాంధీ చెప్పడంతో మనకి ఇక్కడ ఏదో భవిష్యత్తు ఉంటది, మనకు కాకపోయినా మన బిడ్డలకు భవిష్యత్తు ఉంటది, మంచి భవిష్యత్తు వస్తుంది అనే ఉద్దేశంతో మన పెద్దలు స్టీల్ ప్లాంట్ కి 1000 ఎకరాలు భూమిని దారదత్తం చేశారు. ఆనాడు అతి తక్కువ ధరతో ఇచ్చారు. అలాంటిది ఈ రోజుకి ఇప్పటికి సుమారు 40 ఏళ్ళు పైచిలుక సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈనాటికి ఏ ఒక్క భూమి ఇచ్చిన రైతు బిడ్డకు కానీ, రైతులకు కానీ ఉద్యోగాలు లేవు. ఏంటి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళకి ఏమో వచ్చి అరిటాకులో భోజనం పెట్టేటట్లు వాళ్ళకి పెడుతున్నారు. మనకు చూస్తే ఎగ్రాకులో పెట్టినట్టు పెట్టి అది కూడా తీసి విసిరేసే పద్ధతి వచ్చింది. ఈవేళ ఉద్యోగం ఇస్తున్నారు ప్రైవేట్ కాంట్రాక్ట్ ద్వారా. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెట్టుకొని
అకారణంగా వాళ్ళకి మన మ్యాన్ పవర్ ఎక్కువైపోయిందని చెప్పేసి ఏదో ఒక సాకు చూపించి పనికి రావట్లేదు. అకారణంగా ఆ యొక్క ఇచ్చిన ఉద్యోగాన్ని తీసేసి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి ఏర్పడింది స్టీల్ ప్లాంట్ నమ్ముకున్నందుకు. అలానే గతంలో కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. మేము భూములు ఇచ్చేటప్పుడు కూడా ఒకటే చెప్పారు, మా తాతలు కానీ పెద్దలు కానీ మేము కానీ, మాకు ఉద్యోగాలు కల్పించేటప్పుడు మాకు శాశ్వత ఉద్యోగాలు కల్పించండి. మాకు శాశ్వత ఉద్యోగాలు కల్పించినందుకు మీకు స్టీల్ ప్లాంట్ భూమి ఇచ్చినందుకు మాకు శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే తద్వారా మాకు, మా భార్య బిడ్డలకి, మా కుటుంబ సభ్యులు కూడా ఒక వెన్నుదన్నుగా ఉంటది, మాకు ఒక భరోసా ఉంటది అనే ఉద్దేశంతో మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయిన 2-3 సంవత్సరాలకే ఈ కారణాలు ఏదో కారణం చెప్పి పని చేయట్లేదని, రావట్లేదని, ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వకుండా అకారణంగా సుమారు 2800 పైచులకే, నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఉంటారు కానీ నాకు తెలిసి 2800 పైచులుగా శాశ్వత ఉద్యోగాల్ని తొలగించారు. అలాగే కాంట్రాక్ట్ బేసిక్ లో కాంట్రాక్ట్ పద్ధతిగా తీసుకున్న ఎంప్లాయీలను కూడా ఈవేళ తొలగించారు. ఎప్పుడు తీసుకుంటారు, ఎందుకు తొలగించారంటే వేరే సాకులు చెప్తున్నారు తప్ప దానికి కరెక్ట్ నిజమైన నిర్ధారణ అయితే ఏది చేయలేదు. అలాగే ముందస్తు నోటీస్ ఇవ్వాలి కదా అని వెళ్ళి యాజమాన్యాన్ని కానీ నమస్కారం అండి. ఏదైతే స్టీల్ ప్లాంట్ కి భూములు కోల్పోయి 45 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ రోజుకి 8500 మంది కుటుంబ సభ్యులని మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నాం. కానీ ఉద్యోగాలు కాదు కదా, ఇక్కడ చేస్తున్న కూలి పనులు కూడా తొలగించే ప్రయత్నాలు ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అలాగే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకనే మేము ఇప్పుడు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అలాగే ఐక్య సంఘం ఆధ్వర్యంలో 64 గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్క నిర్వాసితుల కుటుంబ సభ్యులతో ఈ రోజు మెయిన్ గేట్ ద్వారా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. దీనికి అన్ని రాజకీయ నాయక పార్టీలు, అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు, ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేసినందుకు సంతోషంగా భావిస్తూ మేము ఏదైతే ప్రధానంగా డిమాండ్ గా పెట్టుకున్నామో, ఏదైతే మాకు నిర్వాసితులుగా ఇంకా 8500 మంది మిగిలి ఉన్నాం, మాకు ఉద్యోగం కల్పించలేదు కాబట్టి ఇంకా మిగిలి ఉన్న భూమిని మా నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు మాకు భూమి ఇచ్చేంత వరకు మేము బతకడానికి కోసం చేస్తున్న కూలి పనులు కూడా తొలగిస్తున్నారు కాబట్టి ప్రతి నెల 25,000 రూపాయలు జీవనోపాధిగా ఇవ్వాలని చెప్పేసి రెండో డిమాండ్ గా పెడుతూ మేము ఈరోజు నిరసన కొనసాగిస్తున్నాం. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకోవచ్చు 45 ఏళ్ల బట్టి చేయలేండి, ఇప్పుడు మేము ఎందుకు చేయాలని చెప్పి ఆలోచనకి నాయకులు మాట్లాడొచ్చు. ఎందుకు చేయరు, మాకు ఎలక్షన్ లో మాకు హామీ ఇచ్చున్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మేము చేస్తున్న ధర్నాల దగ్గరికి వచ్చి మేము ఖచ్చితంగా ప్రభుత్వం మాకు అధికారంలోకి వస్తే నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పారు. అదే విధంగా మరి కాకినాడ అసిజెడ్ భూముల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్ని మాట మీద రైతులకు వెనక్కి ఇవ్వడం జరిగింది. అదే విధంగా అమరావతి రైతులకి గత ప్రభుత్వంలో మోసం జరిగిందని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న అమరావతి రైతులకి న్యాయం చేయడమే కాదు, ప్రతిసారి రైతుల సంశయం కోసం రైతులతో కూర్చొని వాళ్ళకి కోసం మాట్లాడడం జరుగుతుంది. అంతేకాదు అమరావతి నిర్వాసితులే కాదు, పోలవరం నిర్వాసితులు కూడా ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఏం పాపం చేశాం, మేము మా కోసం మాట్లాడట్లేదు. మేము ఏం అన్యాయం చేశాం? ఈ స్టీల్ ప్లాంట్ భూములు ఇవ్వడమే మేము చేసిన పాపం, ఈ స్టీల్ ప్లాంట్ కి అభివృద్ధి బాటలో పెట్టడమే మేము చేసిన పాపం. ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది కాబట్టి వైజాగ్ ఇంత అభివృద్ధి చెందింది, గాజువాక ఇంత అభివృద్ధి చెందింది. ఇక్కడ ప్రతి నెల 300 కోట్లు మార్కెట్ లో పెరగండి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ లోని జరుగుతుంది చూసారు కదా, గత 10 ఏళ్ల నుంచి కూడా మనకి రిక్రూట్మెంట్ అనేది ఇంకా జరగట్లేదు. అంటే డిపి హోల్డర్స్ ఎవరైతే ల్యాండ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి 45 ఇయర్స్ 50 ఇయర్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళేం జాబ్ చేస్తారంటే మెడికల్స్ కి ఎలిజిబిలిటీ లేదు. అలాంటిది నేను ఇప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ ని కామెంట్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ లోని మనకి మాధవ్ గారు ఉన్నారు, మన బీజేపీలోని ఇన్ఛార్జ్, మన అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు కానీ వర్మ గారు ఉన్నారు మినిస్టర్. వీళ్ళందరూ ఏం చేస్తారండి? ఎందుకంటే బీజేపీకి ఉన్న ఈ రోజు స్టేట్ గవర్నమెంట్ ని ఒక గ్రిప్ లో పెట్టుకుంది. నేను మోదీ గారిని కామెంట్ చేయను, ఎందుకంటే మోదీ గారు ఇంటర్నేషనల్ టైప్స్ లో చాలా టాప్. కానీ ఎందుకు మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చిన్న చూపుతో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది విశాఖకు ఆంధ్రలకు ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ దీంట్లో ఇది ఒక్కటే ఉంది, స్టీల్ ప్లాంట్ ఉంది. సో ఇలా దాని మీద తక్షణమే మన సీఎం గారు కానీ అదే విధంగా ఎక్స్ సీఎం గారు ఉన్న
మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ పక్కన పెట్టి మన జనాలు మన ఆంధ్ర హక్కులు కాపాడుకోవాలి. ఎందుకంటే మన ఆంధ్ర ఇప్పుడు కానీ స్టీల్ ప్లాంట్ కానీ మన ప్రైవేటీకరణ దిశగా నడిచిన ఒకవేళ మన మన ఆర్కాడ్ హోల్డర్స్ కానీ ఉపాధి కల్పించకపోయినా ఖచ్చితంగా మనం దిగజారిపోతాం. అందుకని రాబోయే రోజుల్లోని మీరందరూ ఉన్న సమిష్టిగా ఒక ఎజెండా పెట్టుకొని ఆర్కాడ్ హోల్డర్స్ కి న్యాయం చేసి తక్షణమే ఆ రోజు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కార్పొరేట్ వాళ్ళని ఎదిరించారు. మన ఎన్టీ రామారావు గారు ఇందిరాగాంధీని కూడా సెంటర్ ఎదిరించారు. అలాంటి నాయకత్వం ఇప్పుడు మన స్టేట్ లో కావాలి. ఎందుకంటే ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి, అంత ఇంపార్టెంట్. స్టీల్ ప్లాంట్ బతికించుకోవడం అంతే ఇంపార్టెంట్. దయచేసి స్పెషల్ ఫోకస్ చేసి మీరు కానీ చేయగలిగితే మన రాష్ట్రంలోని లీడర్షిప్ ఇంకా బతికే ఉందనుకొని జనాలు నమ్ముతారు. ఈ రోజు ఫైట్ చేయాల్సింది సీఎం క్యాండిడేట్స్ తప్పించి లోకల్ ఎమ్మెల్యే గారు కానీ లేదంటే ఎంపీ గారు కానీ ఆ స్టేజ్ ఆఫ్ ఇది దాటిపోయింది. సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే గానీ ఈ పరిష్కారం అవ్వదని నా ఉద్దేశం. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వాసులు ఇక్కడ అంత అన్యాయానికి గురైపోయారంటే సముద్రం, భూములు, పంటలు, పచ్చని పంటలు, గంటిలు, వరు, సోళ్ళు అన్ని పండిన పంట ఈ భూములన్నీ ఈ రోజున మన గౌరవనీయ ఎమ్మెల్యే గారి లోకల్ వాళ్ళని ఓట్లేసి కల్పించాం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మాకు దొంగ హామీలు ఇచ్చారు. ఈ రోజున మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మా నిర్వాసులకు న్యాయం చేయాలని అడుగుతున్నాం. న్యాయం చేయకపోతే ఈ భూముల్లో మా నిర్వాసుల జెండా పార్టీ ఈ భూములన్నీ మేము స్వాధీనం చేసుకుంటున్నాం ఈ మీడియా మిత్రంగా మేము ప్రశ్నిస్తున్నాం. తక్షణమే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని చర్చలో పిలిపించి చర్చించి మా నిర్వాసుల సమస్యల మీద మాకు న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. వర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల చిత్రం యూనిట్ విశాఖలో సందడి చేసింది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్న, బీమోజో మహిదర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగేందర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, శ్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తిక్ వంటి వారు నటిస్తున్నారు. ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న శంబాల చిత్రం రీసెంట్ గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తుంది. ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో జోరు పెంచింది. ఈ సందర్భంగా నగరంలోని ఒక్క హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ, మా టీజర్ ను రిలీజ్ చేసిన దుల్కర్ గారికి, మాకు సపోర్ట్ చేసిన తమన్, నా స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ గారికి థ్యాంక్స్. మా ప్రమోషనల్ కంటెంట్ కు అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది. టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ, శంబాలా నాకు కమ్ బ్యాక్ మూవీ అవుతోంది. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. ఆది గారు ఈ మూవీతో ఖచ్చితంగా హిట్ కొడతారు. రవి గారు, మధు గారు అద్భుతంగా నటించారు. డిసెంబర్ 25న మా చిత్రం రాబోతోంది. అందరూ థియేటర్లో మా మూవీని చూడండి. అందరూ ఎంజాయ్ చేసేలా మా సినిమా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలాస నటుడు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. షూటింగ్ కూడా అండి ఆర్ఎఫ్సీలో చేసాం. కష్టపడారు ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కష్టపడి చేసింది. ఎస్పెషలీ చాలా కష్టపడి చేశాడు. అందుకే ఇప్పుడు ప్రమోషనల్లో డ్యాన్సులు చేసుకుంటున్నాం. అంటే ఒక సాంగ్ ప్రమోషనల్ సాంగ్ అనుకున్నాం, ఏదైనా ఒక కథ ఉంటే చేస్తే బాగుంటుంది, నీకు మంచి డ్యాన్స్ అయితే చెప్తున్నాం. యా మీరు ఒక ఊరిలో పడితే, సో నేను బట్ సినిమా అనేది తన గురించి చెప్తున్నారు వీళ్ళంతా ఇంకా అది ఫినిష్ చేసాం అనమాట లాస్ట్ రోజు. అది బాగున్నాయి, మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అందరికీ తెలుసు డిసెంబర్ 25th మన సినిమా రిలీజ్ అవుతుందని. ఖచ్చితంగా మీ సపోర్ట్ బాగా ఉండాలి మాకు. మీ ఛానల్ సపోర్ట్స్, మీ మీడియా సపోర్ట్స్ చాలా ఉండాలి. ఇంకెన్నో రోజులు లేదు రిలీజ్కి. సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి పైలవాన్ అనమాట. అంటే మీరు ఎప్పుడు ఇంద్రనీల్ని ఇంతకుముందు టీవీలో చూసిన విధంగా అయితే ఉండదు ఇది. బికాజ్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను. చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ బిగ్ స్క్రీన్లో పడింది అని నేను అనుకుంటున్నాను అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి, అంటే ఆది బ్రోకి అందరికీ థ్యాంక్స్. అసలు ఈయన కూడా చాలా డౌన్ టు ఎర్త్. అసలు నేను అనుకోలేదు ఇంత. నేను ఫస్ట్ రామ్ చరణ్తో ఆరెంజ్ చేసినప్పుడు అనుకున్నాను, ఓ హీరోస్ అంటే చాలా ఎంత కూల్గా ఉంటారు లైక్ అంటే ఏం లేకుండా అని. బట్ హీఈస్ ఆల్సో సేమ్ లైక్ రామ్ చరణ్. అంటే చాలా అసలు వర్క్ ఏంటి, చేస్తామా, వచ్చామా, చేసుకున్నామా, హ్యాపీ కూర్చున్నామా, మాట్లాడి వెళ్తామంటే. థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే. ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ అవన్నీ కూడా మనం టీవీలో చూస్తే కంటే కూడా పెద్ద స్క్రీన్లో చూస్తే
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేస్తారు. సో శంభాల మా సినిమా అందరు చెప్పుకున్నట్టే చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తుంది. ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి, టీజర్ రిలీజ్ దగ్గర నుంచి, యాక్చువల్లీ ఫస్ట్ లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి బజ్ని క్రియేట్ చేస్తూ వస్తుంది. అండ్ ట్రైలర్ అండ్ టీజర్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు. ఒకటి చెప్తాను, సినిమా దానికంటే 100 times చాలా చాలా బాగుండబోతుంది. విజువలీ గ్రాండ్, ఎమోషనలీ చార్జ్డ్ అండ్ స్పిరిచువలీ పవర్ఫుల్ ఉండబోతుంది. సో ఇది ఎక్కడా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ అని చెప్తాను. అండ్ ఆది గారిని మీరు ఒక డిఫరెంట్ అవతార్లో చూస్తారు అండ్ హిస్ క్యారెక్టర్ ఇస్ అమేజింగ్. సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది ఆది గారి క్యారెక్టర్. అలాగే మా అందరి క్యారెక్టర్స్ కూడా చాలా, అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ అండి. ఇట్స్ నాట్ లైక్ వచ్చింది వెళ్ళింది అనేటట్టు ఉండకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా నిలిచిపోతుంది. అండ్ ఐఎమ్ ప్లేయింగ్ దేవి. సో ఒక పూజారి కూతుర్ని. సో ట్రెడిషనల్ 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక స్టోరీ. సో ఆ పద్ధతులకి తగినట్టు మా ఊరు ఉంటుందన్నమాట. ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్, అంటే ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ సైన్స్ అండ్ సూపర్స్టిషన్. సో సైన్స్ గెలుస్తుందా, సూపర్స్టిషన్ గెలుస్తుందా అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది అనమాట. సో కథతో ట్రావెల్ అయ్యే క్యారెక్టర్ అండ్ మీ అందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది. యాక్టర్ యాజ్ అ పర్సన్ అందరం కూడా కోరుకుంటున్నాము. ఇట్ ఈస్ అ ప్యూర్ హార్డ్ వర్క్ ఫ్రమ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఫ్రమ్ దిస్ టీమ్. సో అందుకేనేమో టీజర్ అండ్ ట్రైలర్ ఇంతలా బాగా సౌండ్ చేస్తుంది. బికాజ్ మేము కొంచెం ఎక్స్ట్రా ప్రేమను పెట్టాము, బికాజ్ దిస్ ఫిలిం నీడ్స్ దాట్. అండ్ ఐ రియలీ విష్ మీ అందరికీ కూడా December 25th ఈ సినిమా మేము ఎంత ఇష్టపడ్డామో మీరు కూడా అంతే ఇష్టపడతారని, మా సినిమాని మీరు అందరూ చూసి ఆదరిస్తారని, ప్రేమిస్తారని, మీ బ్లెస్సింగ్స్ మా పైన ఉంచుతారని కోరుకుంటున్నాను. ఇదే బీచ్లో నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమాలు చూసేవాడిని. మంచి మంచి థియేటర్స్కి వెళ్ళి, జగదాంబ ఇలాంటి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని. చాలా బాగా అనిపించేది వైజాగ్. ఎందుకంటే అందరూ మూవీ లవర్స్. అప్పట్లో నాకు గుర్తుంది, మ్యాక్సిమం కొత్త హీరో అయినా సరే, ఎవరైనా సరే, ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ బోర్డు పడేది వైజాగ్లోనే. భలే అనిపించేది నాకు. అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది. సో అందుకే ఏమో ఈ ప్లేస్ అంత స్పెషల్. మెయిన్గా అందరి తాపత్రయం ఏంటంటే అండి, ఒక మంచి సినిమా ఇది. ఓ మంచి సినిమాని రీచ్ జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఈ సినిమా ఆల్రెడీ మంచి ట్రేడ్లో కూడా మంచి సౌండ్ చేస్తుంది. బట్ ప్రేక్షకులు మెయిన్గా మీరే ఈ సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారు, మీరే తీసుకెళ్తారు. ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే 100% ప్రేక్షకులే మంచి విజయం ఇస్తున్నారు. సో అందరం కూడా అదే ట్రై చేస్తున్నామండి. సో అందరూ చాలా బాగా చేసాం. అర్చన కానీ, అలానే లక్ష్మణన్న కానీ, అలానే ఇంద్రనీల్ గారు, శివకార్తిక్, మధునందన్. ఇది ఇందులో చిన్న హారర్ ఉంది, మైథాలజీ ఉంది. సో 1980s బ్యాక్డ్రాప్లో ఒక ఉల్కా వచ్చి పడితే, అంటే ఒక మెటియోర్ వచ్చి పడితే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను ఒక జియాలజిస్ట్గా శంబాలా అనే ఊరికి వచ్చి ఏంటి దీని వెనకాతల అనే ఒక సైన్స్కి మూఢనమ్మకానికి మధ్య జరిగే ఒక ఇదన్నమాట ఈ కథ. ప్రొడ్యూసర్స్ కూడా ఈ సినిమాకి నార్మల్గా నా సినిమాకి ఎంత అవుతుందో అవన్నీ పక్కన పెట్టి ఈ సినిమాకి కథ నచ్చి, ఈ సినిమాని నచ్చి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమా నిర్మించారు రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు. సో షైనింగ్ పిక్చర్స్, వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ అండి. December 25th ఈ సినిమా రిలీజ్ చేస్తున్నాం థియేటర్లో. మీరందరూ కూడా ఈ సినిమాని బాగా పుష్ చేయాలి. 100% మీరందరూ చూసి ఈ సినిమాకి మంచి రివ్యూస్ ఇవ్వాలి, మంచి టాక్ని స్ప్రెడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్వీన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో జూనియర్ మోడల్ సీజన్ 6 మెగా ఫైనల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విశాఖ నగరంలోని మద్దెలపాలెం దగ్గరలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో క్వీన్ ఈవెంట్స్ నిర్వాహకురాలు ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా ఆడిషన్స్ నిర్వహించగా 100 మంది పిల్లలు హాజరయ్యారని, వారిలో 30 మందిని ఎంపిక చేశామన్నారు. ప్రస్తుతం ఆదివారం ఫైనల్ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ హీరో, నిర్మాత ఆర్వీవి సత్యనారాయణ, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ ఫౌండర్ నందిని గొల్లూరిలో హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న జిజ్ఞాసను వెలికితీసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమన్నారు. కేటగిరీకి సంబంధించి 3 బహుమతులు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా వాక్ రౌండ్ టాలెంట్ షో ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా బ్రెడ్ ఆఫ్ ఇండియా మిసెస్ విన్నర్ అల్మా బెర్చా, శ్రావణ లక్ష్మి విజేత మనీషా, ఎంకే డాన్స్ స్టూడియో మణికంఠ, భువనలు పాల్గొన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు ఉషారాణి, క్వీన్ ఈవెంట్ ఆర్గనైజర్ని. గత 6 సంవత్సరాలుగా కిడ్స్ షో అనేది Season 1, Season 2 కేటగిరీస్ వైజ్ చేస్తూ ఇది 6th సీజన్ అనమాట జరుపుకుంటున్నాము.
సో ప్రతి సంవత్సరం ఈ పిల్లల షో చేయడం వల్ల నాకు ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఎందుకంటే ఈ పిల్లలందరూ నా పిల్లల్లా అనిపిస్తారు. వీళ్ళలో వాళ్ళ టాలెంట్ చూస్తే చాలా ముచ్చట వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్కి తగ్గ కాకుండా చాలా అంత టాలెంట్ చూపిస్తున్నారు. అండ్ మన స్టేజ్ నుంచి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా వెళ్ళారంటే నాకు చాలా గర్వకారంగా ఉంటుంది. అంతేకాకుండా టీవీ రంగంలోకి వెళ్తున్నారు, సినీ రంగంలోకి వెళ్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. సో ఈ సీజన్ కూడా అంతే దీనిగా స్టార్ట్ చేశాను, అంతే మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలానే నాకు ఎప్పుడు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఈవెంట్కి మాకు చీఫ్ గెస్ట్గా విచ్చేసిన ఆర్వి సత్యనారాయణ గారికి, అలానే మా జ్యూరీ మెంబర్స్గా విచ్చేసిన మిసెస్ తెలంగాణ బ్రైట్స్ ఆఫ్ ఇండియా 2024 అయిన ఆల్మా గారు, అలానే మా షో శ్రావణ లక్ష్మి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ అని చెప్పొచ్చు. శ్రావణ లక్ష్మి రీసెంట్ శ్రావణ లక్ష్మిలో విన్నర్ అయిన మిసెస్ మనీషా గారిని, అలానే మా ఎంకే డ్యాన్స్ స్టూడియో మధురవాడ వాళ్ళు మాకు ఈవెంట్కి ఎంతగానో సపోర్ట్ చేశారండి. సో ఆ ఎంకే డ్యాన్స్ స్టూడియో మణికంఠ గారికి కూడా ఈ విధంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఒక జూనియర్ మోడల్స్ అనే కాదండి, ప్రతి సంవత్సరం కూడా మన హిందూ సాంప్రదాయాన్ని తెలియజేస్తూ 14 సంవత్సరాల నుంచి 60-70 సంవత్సరాల వయసు వాళ్ళకు ఆడవాళ్ళకి తెలుగుదనం ఉట్టపడే విధంగా మన హిందూ సాంప్రదాయాలు ఎలా ఉంటాయని తెలియజేసే విధంగా ప్రతి ఇయర్ కూడా నేను శ్రావణ లక్ష్మి ఈవెంట్ అనేది ఎంతో ఘనంగా చేస్తాను. అంతేకాకుండా కిడ్స్ అలానే ఉమెన్స్లోనున్న వాళ్ళ టాలెంట్ని గుర్తిస్తూ వాళ్ళకి ఆటపాటలతో పాటుగా అవార్డ్స్ కూడా ఇస్తూ ఉంటాను. అండ్ మన విశాఖని రిప్రజెంట్ చేస్తూ విశాఖ క్వీన్ అనేది కూడా నేను జరపడం జరిగింది. ఒక వైజాగ్లోనే కాకుండా శ్రీకాకుళం అలానే విజయనగరం ఇలా పలు చోట్ల కూడా నేను ఈవెంట్స్ చేయడం జరిగింది. 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇది 7వ సంవత్సరంలో అడుగుపెట్టాను. ఇంకా మంచి విజయాలు నాకు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మరి క్వీన్ ఈవెంట్స్ చేస్తున్నటువంటి ఉషారాణి గారు, నేను రాగానే డ్యాన్స్ చూశానండి. అద్భుతంగా, నిజంగా నేను చాలా ప్రోగ్రామ్స్కి వెళ్తుంటాను కదా, ఇంత మంచి టాలెంట్ని తీసుకొచ్చినటువంటి ఉషారాణి గారిని ఎలా అభినందించాలో నాకు అర్థం కావట్లేదు. సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా మన భారతదేశంలో ఇలాంటి మోడల్ షోని ఇలాంటివి ఎన్నో చేయాలండి. నిజంగా దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ ఫౌండేషన్ ఫర్ ఎంట్రీ ఇన్ టు ద మూవీ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లెవెల్కి ఎవరైనా సరే ఎదగడానికి చాలా మంచి ఫౌండేషన్ స్టోన్ అండి ఇది. నిజంగా ఉషారాణి గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని చాలా బాగా ఎంకరేజ్ చేయవలసినటువంటి ఆవశ్యకత మన అందరిలోనే ఉంది. చాలా సాంప్రదాయబద్ధంగా చక్కగా చూస్తుంటే నిజంగా మన భారతీయత ఒత్తిపడే విధంగా చాలా చక్కగా ఆ కాస్ట్యూమ్స్ ఏంటి, ఆ యొక్క విధానం ఏంటి, ఆ పద్ధతి అదంతా కూడా చాలా చక్కగా నచ్చింది. ఎందరికో ఎన్నో కళాతృష్ణలు ఉంటాయండి, చిన్నపిల్లల దగ్గర నుంచి ఓల్డ్ అయిపోయేంతవరకు కూడా. పూర్వకాలంలో స్త్రీ అంటే ఇంట్లోనే ఉండేవారు. సతీ సహగమనం కాడి నుంచి అంతరిక్షం వరకు ఎదిగే విధంగా స్త్రీ ఎదిగింది ఈ రోజున. సో దానికి తగ్గట్టుగా ఈ మోడర్న్ ట్రెండ్ వేస్లో ఇప్పుడున్న టెక్నాలజీకి ఈ సోషల్ మీడియాని అన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఉషారాణి గారు చాలా మంచి స్టెప్ తీసుకున్నారండి. ఇక్కడ వ్యాపారాలు చేయాలంటే చాలా ఉంటాయి, కానీ ఇది ఆవిడకి ఒక తృప్తి వచ్చే విధంగా ప్రజలలో ఎంతో కళలని అందులో ఉన్నటువంటి కళలను బయటికి తీసుకొచ్చి వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి ఒక స్టార్స్గా, ఇంటర్నేషనల్ స్టార్స్గా ఎదగడానికి ఆవిడ ఒక మర్రి చెట్టుగా మారి ఇక్కడ అందరికీ కూడా ఉపయోగపడుతున్నారు. నిజంగా ఎంతోమంది అధిరోహించారు, చాలా అవార్డులు వచ్చినాయి అని విన్నాను. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది మరింత ఎదిగి ఈ యొక్క కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఈవెంట్స్ అన్నీ కూడా చాలా చాలా ఉన్నత స్థితికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభ సాయంత్రం. నేను ఉషా మేడం గారు కండక్ట్ చేసిన బ్రైట్స్ ఆఫ్ ఇండియాలోనే విన్నర్ అయ్యి నేను మిస్సెస్ ఇండియా వరకు వెళ్ళడం జరిగింది. మిస్సెస్ ఇండియాలోనే మిస్సెస్ తెలంగాణ క్రౌన్ విన్ అయ్యాను. మేడం కండక్ట్ చేస్తున్న చాలా షోస్ చాలా ఆర్గానిక్గా ఉంటాయి, చాలా మన ట్రెడిషన్ని ఫాలో అవుతూ, ఎక్కడ కూడా మోడలింగ్ షోస్ అనగానే వెస్ట్రన్ ఫాలోఅప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ మేడం షోస్లో ప్రతిదీ కూడా ఏంటంటే ట్రెడిషన్ ఫాలో అవుతూ ఎక్కడైనా మన తెలుగుదనం ఉట్టిపడేలాగా మేడం చాలా షోస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలాగే ఉషా మేడం చాలా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
ఇంట్లో ఉండి ఇల్లు ఇవే అన్నమాట. ఇంకా ఆడవాళ్ళకి ఇవేమీ తెలియదు. అటువంటప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి ఉషారాణి గారు మొత్తం ఇవన్నీ కండక్ట్ చేసి ఆడవాళ్ళని వాళ్ళ టాలెంట్ కూడా బయటకు పెట్టి ఇవన్నీ వాళ్ళని లాక్కొచ్చి ఇంత ప్రిపేర్ చేసి ఇంత చేస్తున్నారు మన లేడీస్ కోసం. మీరు ఇంకా ఈ చిల్డ్రన్ షో చూసారు, శ్రావణ లక్ష్మి చూస్తే ఇంకా అవాక్ అయిపోతారు మీరు. అంటే ఏజ్కి కూడా లిమిట్ ఉండదు అనమాట. 65 సంవత్సరాలు 75 సంవత్సరాలు 70 సంవత్సరాల వరకు కూడా వచ్చి వాళ్ళ టాలెంట్ డ్యాన్స్ వేస్తారు, సాంగ్ మొత్తం అన్ని వాళ్ళ టాలెంట్ వాళ్ళు నిరూపించుకుంటారు అనమాట. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు నిజంగా ఆడవాళ్ళకి వాళ్ళ టాలెంట్ చూపించుకునే ఛాన్స్ ఇచ్చినందుకు ఉషారాణి గారికి నిజంగా ధన్యవాదాలు, నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గంగవరం కార్మికులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విశాఖ జిల్లా గంగవరం పోర్టు వద్ద గంగవరం పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్మికులు తమ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసుకుంటూ పోర్టులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ పెండింగ్ బకాయిలు చెల్లించడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతుందని ఆరోపించారు. పోర్టు ఏర్పాటుకు ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. బకాయిలు చెల్లించాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, జెట్టి నిర్మాణంతో పాటు జీవనోపాధి కల్పించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు కార్యక్రమం 27 లక్షల ఒప్పందం, మరి 60 రోజులు ఇస్తామని చెల్లిస్తామని చెప్పి 2 సంవత్సరాలుగా కార్మికులు తిప్పిస్తూ ఈ రోజు కార్మికుల తాలూకు ఆగ్రహాన్ని మేనేజ్మెంట్ చూసింది. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. తక్షణమే మా కార్మికులకు ఏదైతే బకాయిలు ఉన్నాయో, మా కార్మికుల సమస్యలు ఉన్నాయో, కార్మికుల పైన అక్రమంగా పెట్టిన కేసులు ఉన్నాయో ఇవన్నీ క్లియర్ చేస్తేనే ఇక్కడ నుండి లేచే పరిస్థితి ఉంటుంది. లేని ఎడల మరో ఉద్యమాన్ని అదాని యాజమాన్యం చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కూడా తెలియపరుచుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే అక్రమంగా మా ఉద్యోగాల్ని అన్యాయంగా తొలగించేసింది కాకుండా మాకు డబ్బులు ఇవ్వకపోగా ఎటువంటి జీవనోపాధి లేకుండా మా గ్రామాలను మోసం చేసి దగా చేసి జట్టి నిర్మాణం చేస్తానని ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలుగా జీవనోపాధికి అక్కడున్న మత్స్యకారులందరినీ కూడా దూరం చేసే దౌర్భాగ్యంలోని మా మత్స్యకారుల జీవనాన్ని గడుపుతున్నాం. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇలాంటి ఉద్యమాలు జరగకుండా ప్రజల్ని సక్రమ పద్ధతిలో వాళ్ళ జీవనాన్ని వాళ్ళు కొనసాగించుకునే విధంగా జట్టి నిర్మాణం తక్షణమే చేయాలి. ఎందుకంటే ఇటు ఉపాధి లేదు, ఓ పక్క స్టీల్ ప్లాంట్ లో లేదు, ఓ పక్క ఎక్కడికి వెళ్ళినా సరే కార్మికులకి పనులు ఇవ్వట్లేదు, పాసులు ఇవ్వట్లేదు. ప్రభుత్వం పెద్దలు ఆలోచించి తక్షణమే మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. క్రికెట్ గ్రౌండ్ ను నూతనంగా తయారు చేయించి ప్రారంభించిన చొక్కాకుల వెంకట్రావు. ఉక్కు నిర్వాసితుల కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరియు ఐక్య సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా. చెంబాల ఏ ఒక్కరిని నిరాశపరచదు, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. హీరో ఆది సాయి కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.